నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్ని రద్దు చేయాలి అంటూ హైకోర్టులో జై భీమరావు పార్టీ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పరసా సురేష్ కుమార్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణని కూడా న్యాయస్థానం మరి స్వీకరించి ఆ పిటిషన్ని విచారణ అయితే కనుక వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఏదైతే మద్యం కుంభకోణం కేసులో ఏదైతే ముడుపుల రూపంలో డబ్బుల్ని తీసుకున్నారో వాటినే ఎన్నికల్లో పంచారు. కాబట్టి ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఈ ఎన్నికల్ని రద్దు చేయాలి అంటూ కూడా పిటిషన్లు దాదాపు 25 పిటిషన్లు హైకోర్టులో దాఖలైనటువంటి పరిస్థితి. మరి నిజంగా ఎన్నికలు రద్దు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? అసలు ఈ రకమైనటువంటి పిటిషన్ల వెనక జగన్మోహన్ రెడ్డి కుట్ర దాగుంది అంటూ వస్తున్నటువంటి ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా ఎన్నికలు రద్దు చేయాలి అంటూ హైకోర్టులో 25 పిటిషన్లు, ఒకటి కాదు రెండు కాదు 25 పిటిషన్లు. అది కూడా ఏమిటి కారణం అంటే ఎన్నికల్లో మరి ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మద్యం కుంభకోణంలో సేకరించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని పంపిణీ చేసింది. కాబట్టి ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం జరిగింది కాబట్టి ఎన్నికలు రద్దు చేయాలి అంటూ పిటిషన్ దాఖలు కావడం. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏదైతే గనక ఇది నిరూపణ అయితే ఆయన పార్టీ గుర్తింపు రద్దవుతుంది అనేటువంటిది ముందే ఆయనకి స్మెల్ వచ్చింది కాబట్టి ఆయనే ఈ పిటిషన్లు వేయిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది. అసలు అంటే ఈ రకమైనటువంటి పిటిషన్లు కావచ్చు లేదా ఇలాంటి చర్చను ఎలా చూడాలి? అంటే ఒక పిటిషన్ ఒకడు వేసాడంటే అతనంతటా అతను వేసాడా, ఎవరన్నా అనుకోండి ఏంచారా? ఇప్పుడు ఈ పిటిషన్ ఎవరితను పరసా రత్నం ఇలాంటి వాళ్ళు, లేకపోతే ఎవరు ఆయన పరసా సురేష్ కుమార్. ఇప్పుడు ఈ పిటిషన్ వేసింది పరసా సురేష్ కుమార్, జై భీమరావు పార్టీ. అంటే జై భీమరావు పార్టీ అంటే జడా శ్రావణ అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ రకరకాలుగా అసలు లింకులు ఎస్టాబ్లిష్ చేయాలంటే 25 పిటిషన్లు వేశారంటున్నారు. ఒక పిటిషన్ వేస్తే దానివల్ల అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఏది దీనిలో ప్రజా ప్రయోజనం ఎంత ఉంది? సిట్టు మద్యం కుంభకోణం పైన విచారణ చేస్తోంది. ఈ మద్యం కుంభకోణంలో కొంత డబ్బుని ఎన్నికల్లో ఓట్ల కొనుగోళ్లకి వాడారు, లేకపోతే సిద్ధం సభలకి వాడారు, జగన్మోహన్ రెడ్డి సభలకి జన సమీకరణకి ఉపయోగించారు. అనేక రకాలుగా మనీ లాండరింగ్ జరిగింది, మనీ రూటింగ్ జరిగిందన్నారు. అటు 7 అంచెలు ఇటు 5 అంచెల్లో ఇదొక అంచె. దీన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఈ పిటిషన్ పడిందా? మద్యం కుంభకోణం డబ్బుతో ఓట్లు కొన్నారు కాబట్టి మీరు ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయమని కోరాలా, ఏకంగా ఎన్నికలనే రద్దు చేయమని కోరుతున్నారా? వేసిన పిటిషన్ యొక్క ప్రయోజనం వ్యక్తి ప్రయోజనమా, ప్రజా ప్రయోజనమా? ఇక్కడ డబ్బా లేకపోతే మద్యం డబ్బా ఏంటి వాళ్ళ యొక్క అనుమానం? ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం ఇవాళ కొత్త కాదే. ఇప్పుడు ఎన్నికల్లో డబ్బుతో ఓట్లు కొనుగోళ్ళు అనేది అది ఎన్ని దశాబ్దాలుగా జరుగుతుంది, కొత్తగా ఏమైనా జరుగుతుందా? పేదలు అవసరార్థులు వాళ్ళ ఓటును అమ్ముకుంటున్నారు, వీళ్ళు కొంటున్నారు. అది మనం ప్రతి ఎన్నిక ముందు ఏది అసలు అనేక వీడియోలు మీడియాలో రావట్లేదా? కథనాలు మనం చూడలేదా? ఎవడో ఒకడు వస్తాడు, అప్పుడు ప్యాంట్ జేబులో నుంచి డబ్బులు తీసి ఇస్తున్నాడు, ఇంకొకడు వస్తున్నాడు బ్యాగులో నుంచి డబ్బులు తీసి ఇస్తున్నాడు. ఇట్లా డబ్బు కట్టలు పంచుతున్న వీడియోలు అనేకం వచ్చినా గత ఎన్నికలు ఏమైనా రద్దు అయ్యాయా? ఇప్పుడు ఈ ఎన్నికనే రద్దు చేయమని వేయడం వెనక ఉద్దేశం ఏంటి? ఇది మద్యం డబ్బనా? అంటే డబ్బుకి మద్యం డబ్బు, ఇసుక డబ్బు, ఎర్రసందనం డబ్బు ఏమైనా రాసి ఉందా దాని మీద? డబ్బు డబ్బే కదా. ఇదేంటంటే ఏదో ఆకతాయిగా వేసిన పిటిషనా, లేకపోతే నిజంగా ఒక చిత్తశుద్ధితో వేసిన పిటిషనా? ఈ మధ్య కోర్టులు కూడా ఫైర్ అవుతున్నాయి. ఏదో ఆషామాషిగా ఇట్లా పిటిషన్లు వేస్తుంటే మామూలుగా ఫైన్ అయ్యటల్లా. ఇప్పుడు దీనికి కూడా జరిమానా పడుద్దా? ఇక్కడ మనం ఏంటంటే వేసిన పిటిషనర్లో ఉన్నటువంటి చిత్తశుద్ధి, నిజంగా ఈ పిటిషన్ ఒక లక్ష్యశుద్ధితో వేసింది అయితే ఆ పార్టీ గుర్తింపు రద్దు కొడతారు. ఏది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా మద్యం కుంభకోణం డబ్బుని ఓట్ల కొనుగోళ్లకి వాడింది. ఆయన ఎవరు? సమన్వయకర్తగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయనకు అప్పచెప్పినటువంటి 6 జిల్లాలో 5 జిల్లాల్లో 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ద్వారా డబ్బు పంపిణీ కొన్ని కనపడ్డాయి. ఏది వాహనాలు అలా పిఎల్ని అరెస్ట్ చేశారు, డ్రైవర్లను అరెస్ట్ చేశారు, వెహికల్స్ సీజ్ చేశారు, తొడా వాహనాలు, డబ్బు కూడా పట్టుకున్నారు. ఆ గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఎంత 8,38,00,000 ఏమో డబ్బు పట్టుకున్నారు. అంటే అతను ఎవరు? ఆ పంపిణీ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఆయనే కంటెస్ట్ చేశాడు ఒంగోలు పార్లమెంట్కి. ఆయన కొడుకు కంటెస్ట్ చేశాడు చంద్రగిరి అసెంబ్లీ. ఇప్పుడు ఇక్కడ కోరాల్సిందేంటి? ఎన్నికల రద్దు కోరుతున్నారా, లేకపోతే ఆ అభ్యర్థుల్ని
డిస్క్వాలిఫై చేయటం అంటే ఏంటి, అతన్ని బహిష్కరించటం. ఇక వాళ్ళు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద పోటీకే అనర్హులు అని డిక్లేర్ చేయాలి. లేకపోతే వాళ్ళు ఏ పార్టీ తరఫునైతే కంటెస్ట్ చేశారో ఆ పార్టీ యొక్క ఎన్నికల గుర్తింపుని రద్దు చేయాలి. ఆ డిమాండ్లతో ఈ పిటిషన్ వేసి ఉంటే రిలయబుల్, విశ్వసించవచ్చు, నమ్మవచ్చు. అది వదిలేసి ఎన్నిక రద్దు చేయమంటే, ఒకటి ఈ డబ్బు ఉపయోగించి వాళ్ళు గెలిచారనుకో, ఏది ఈ డబ్బుతో ప్రజా తీర్పుని వాళ్ళు కాల రాశారు, లేకపోతే డైవర్ట్ చేశారు, మళ్ళించారు. కాబట్టి ఆ గెలిచిన వాళ్ళ ఎన్నిక రద్దు చేయమని నువ్వు డిమాండ్ కొంతమేర సహేతుకంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళు డబ్బులు పంచినా గెలిచింది వీళ్ళు కాదు, కూటమి గెలిచింది. తెలుగుదేశం మరి వాళ్ళ 134, 135 స్థానాల్లోనూ, మరి జనసేన ఒక 21 స్థానాల్లో, బీజేపీ ఒక 8-9 స్థానాల్లో ఏదో గెలిచిందన్నారు. 164 స్థానాల్లో మరి కూటమి గెలిస్తే వాళ్ళ ఎన్నిక రద్దు చేస్తారా? నాకు అర్థం కాలేదు సతీష్. ఇప్పుడు ఈ పిటిషన్లో ఏం కోరుకుంటున్నాడు పిటిషనర్? ఈ డబ్బు ఉపయోగించి, మద్యం డబ్బు ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 164 స్థానాల్లో గెలిచింది, మీరు ఆ ఎన్నిక రద్దు చేయండి అంటే అది వేరే విషయం. బహుశా అట్టయితే సతీష్ 11 మంది ఎమ్మెల్యేలను రద్దు చేయమని కావాలి. ఇప్పుడు గెలిచారు కదా ఎవరు, 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు. ఆ డబ్బు, గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల డబ్బు కూడా మద్యం డబ్బే అయి ఉంటుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాబట్టి సజ్జలు పంచి ఉంటాడు, లేకపోతే సాయిరెడ్డి పంచి ఉంటాడు, అయోధ్య రామిరెడ్డి పంచి ఉంటాడు, మిథున్ రెడ్డి పంచి ఉంటాడు. అదే ఒక 6 ఏమో ఉన్నారు సమన్వయకర్తలు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క చోట వీళ్ళకి ఇచ్చారు బాధ్యత. మిథున్ రెడ్డికి గోదావరి ఇచ్చినట్టుగా, సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక చోట ఇచ్చారు, అయోధ్య రామిరెడ్డికి ఒక చోట ఇచ్చారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మద్యం డబ్బు ఎన్నికల్లో ఓట్ల కొనుగోళ్ళకి ఖర్చు పెట్టారని కదా ఆరోపణ. సిట్ చెప్పింది అదే, లేకపోతే ఇప్పుడు ఈయన పిటిషన్ చెప్పింది అదే. ఇప్పుడు ఈ పరసా సురేష్ కుమార్ కోరుకుంటోంది 164 మంది ఎమ్మెల్యేల రద్దు కాదు, ఆ ఎన్నిక కాదు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో, 4 ఎంపీలు ఎవరైతే వైసీపీ వాళ్ళు గెలిచారో అవి రద్దు చేయమని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేలు కోసమా, జగన్మోహన్ రెడ్డికి ఇది హాని కోసమా, ఇదంతా కాదు. కాకపోతే గుర్తింపు కోసమా అంటే ఏదో రకంగా నేను ఈ మధ్య ఏంటంటే అందరికీ ఒక అటెన్షన్, ఏది అదొక జబ్బు అనమాట, మీడియా అటెన్షన్ కోసం వేసిన పిటిషన్. అదే కనుకైతే కోర్టులు ఫైర్ అవుతున్నాయి. ముందు అది చూసుకోమను, ఎంత పడుద్దో జరిమానా అది చూసుకోమను. థ్యాంక్ యూ. నమస్తే.